కువైట్ లో పనిచేసే డ్రైవర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఎందుకు ఇలా అంటున్నానో క్లారిటీ చూపిస్తా. నో పార్కింగ్ లో గానీ కువైట్ సిటీలో ఎక్కడంటే అక్కడ రోడ్ల పక్కన కార్లు పెట్టేసి వెళ్ళామంటే పోలీసు వాళ్ళు వచ్చి మొహమాటం లేకుండా కార్ టైర్లకి ఇలా లాక్ అయితే వేసేస్తారు. ఈ లాక్ ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి ఓపెన్ చేసేంత వరకు ఇంకా తీలేమన్నమాట. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక లెటర్ అయితే పెడతారనమాట అద్దం దగ్గర. కొంతమంది అతి తెలివి ఉపయోగించి టైర్ ను ఓపెన్ చేసేసి వేరే టైర్ వేసుకోవచ్చు కదా బ్రో అనొచ్చు. ఇక్కడ టైర్ కుండే స్క్రూలు కూడా ఓపెన్ చేయడానికి లేకుండా నీట్ గా ఒక గోళం లాంటిది మొత్తం టైర్ కి వేసేసాడు అనమాట. అది ఓపెన్ చేయడానికి రాదు. నో పార్కింగ్ బోర్డుల దగ్గర గానీ ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద పెట్టేస్తే కారు ఇరకపోతుంది. పోలీసు వాళ్ళు లెటర్ పెట్టిపోతారు అండ్ ఫైన్ కూడా వేస్తారు. వేస్తే ఒకవేళ మన కారు ఇలా ఇరకపోయిందంటే ఆ లెటర్ పైన పోలీసు వాళ్ళ నెంబర్ కూడా ఉంది, ఫోన్ చేసామంటే వస్తారు. కువైట్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి 2 నిమిషాలు కదా అటుపోయి ఇటు వచ్చేస్తాం, రోడ్డు పక్కన పార్కింగ్ పెట్టినా ఏం కాదులే అని చెప్పేసి పెట్టి వెళ్ళిపోకండి. మన టైం బాగాలేకపోతే ఒక్క సెకండ్ లో అయినా ఇరకపోతాం. 5-10 నిమిషాలు లేట్ అయినా పర్లే, పార్కింగ్ లోనే పెట్టేసి వెళ్ళండి. ఇంతకు ముందు కన్నా ఫైన్లు చాలా ఎక్కువ పడుతున్నాయని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పా. మనకు వచ్చే జీతాలే అంతంత మాత్రం దయచేసి పోగొట్టుకోవద్దు. దేవుడి దయ వల్ల నాకైతే ఇంతవరకు ఫైన్లు పడలా, ఎవరికి పడకూడదనే కోరుకుంటున్నాను. చూసారు కదా వీడియోలో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.